సినీ నటుడు అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఏసీపీ రమేష్, ఇన్స్పెక్టర్ రాజు నాయక్ సమక్షంలో సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్షి యాదవ్ విచారించారు. ముందుగా ప్రిపేర్ చేసుకున్న 20 ప్రశ్నలను సంధించారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి 3.5 గంటల పాటు ప్రశ్నించారు. పోలీసులు వేసిన ప్రశ్నలకు బన్నీ మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోసారి విచారణకు పిలిస్తే అందుబాటులో ఉండాలని పోలీసులు సూచించినట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ వెంట తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీవాసు ఉన్నారు. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద అభిమానుల తాకిడి పెరిగింది. అల్లు అర్జున్ థియేటర్కు రావడంతో రేవతి అనే వివాహిత సొమ్మసిల్లి పడిపోయింది. సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. రేవతి చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో బన్నీపై కేసు నమోదైంది. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ అంశాన్ని బన్నీ హైకోర్టులో సవాల్ చేయగా 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మీద అల్లు అర్జున్ బయటకు రాగా నిన్న మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు అల్లు అర్జున్ వచ్చారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి ఇంటికి వెళ్లిపోయారు. సంధ్య థియేటర్ ఘటనపై పోలీసులు దుందుడుకుగా ప్రవర్తిస్తున్నారు. ఇదే విధంగా మిగతా ఘటనలపై స్పందిస్తే బాగుంటుందనే విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. సంధ్య ఇన్సిడెంట్కు సంబంధించి ఇప్పటికే 17 మందిని నిందితులుగా చేర్చారు. తాజా A18గా మైత్రి మూవీస్ నిర్మాతల పేర్లను కూడా చేర్చారు. పుష్ప 2 సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ నిర్మించారు. వారిద్దరి పేర్లను నిందితుల జాబితాలో నమోదు చేసింది.